వెల్కమ్ బ్యాక్ టు ద మధు డైరీస్. ఆల్రెడీ షార్ట్లో మెన్షన్ చేశాను కదా మ్యారేజ్ రిసెప్షన్కి వెళ్తున్నామని, దాని కంటిన్యూషనే ఈ వీడియో. సో ప్లీజ్ వాచ్ అంటిల్ ఎండ్. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ రిసెప్షన్ పార్టీకి వచ్చాం. ఇదైతే ఫంక్షన్ హాల్ కాదు, ప్లే గ్రౌండ్. ఇలా ప్లే గ్రౌండ్లో డెకరేట్ చేశారు పెండాల్ వేసి. చాలా పెద్ద ప్లేస్ కాబట్టి డెకరేట్ చేయడానికి చాలా బాగుంది. ఎంట్రన్స్ కూడా చాలా బాగా చేశారు. ఎంటర్ అయిన వెంటనే వినాయకుని దర్శనం అయితే దొరికింది. వీళ్ళంతా మా హస్బెండ్ కొలీగ్స్. ఇంకా మేము కూడా గిఫ్ట్ ఇచ్చేసాం. ఇంకా పెళ్లి కూతురు అయితే ఫుల్ బెంగాలీ కల్చర్లో డ్రెస్సింగ్ అండ్ మేకప్ చేసుకుంది. బ్రైడ్ అండ్ గ్రూమ్కి బెస్ట్ విషెస్ కామెంట్లో చెప్పండి. స్నాక్స్లో చికెన్ పకోడా ట్రై చేసాం, చాలా బాగుంది. వెజ్లో కూడా చాలానే వెరైటీస్ ఉన్నాయి, బట్ మేమైతే ట్రై చేయలేదు. ఈ పార్టీలో జిషా చాలా తక్కువ ఐటమ్సే తినింది, దానిలో ఈ చికెన్ పకోడా ఒకటి. తను కూడా మా హస్బెండ్ కొలీగ్నే. చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర చదువుకున్నారు అండ్ దెన్ జాబ్ కూడా ఒకే దగ్గర చేస్తున్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో. పెళ్లి కొడుకు వాళ్ళకి ఓన్ బ్యాండ్ కూడా ఉంది, సో లైవ్ మ్యూజిక్ పెట్టారు. మా ఫ్రెండ్ చందన వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా అందరం కలిసి డిన్నర్ కి వెళ్ళాం. వెజ్ అండ్ నాన్ వెజ్ సెక్షన్స్ వేరే వేరేగా పెట్టారు. మేమైతే నాన్ వెజ్ సెక్షన్ లోకే వెళ్ళాం. పాంప్లెట్, నాన్, చనా మసాలా, రైస్, మిక్స్ వెజ్. ఇక్కడ కూడా పథోరీ ఉంది, అంటే అరటాకులో పెట్టి చేస్తారు కదా. ఇంకా స్వీట్ రైస్, మటన్ తినని వాళ్ళకి చికెన్, పాపడ్, స్వీట్స్లో మ్యాంగో చట్నీ, కలాకంద్, రసగుల్లా ఉన్నాయి. అన్ని వెరైటీస్ ట్రై చేసి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ కూల్ డ్రింక్స్ అండ్ మాక్టైల్స్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. నేను కూల్ డ్రింక్స్ తాగలేదు, సో జిషా తాగుతుంది. నేనైతే ఐస్ క్రీమ్ తింటున్నాను, మ్యాంగో ఫ్లేవర్ చాలా బాగుంది. ఇంకా లాస్ట్లో పాన్ కూడా ఉంది. కొంతమందికి భోజనం తర్వాత పాన్ తినడం అంటే చాలా ఇష్టం కదా. నేనైతే ఇలా పార్టీస్కి వచ్చేటప్పుడు తింటాను, బట్ ఈ రోజు తినలేదు. అలా మా డిన్నర్ కంప్లీట్ చేసాం. పెళ్లి కూతురు పుట్టింటి వాళ్ళైతే వచ్చారు. పెళ్లి కూతురు ఫాదర్ సైడ్ వాళ్ళు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ప్రెజెంట్ చేసే ప్రతి వస్తువుని మంచిగా ప్లేట్స్లో డెకరేట్ చేసి దానిపైన ట్రాన్స్పరెంట్ కవర్తో ప్యాక్ చేసి తెస్తారు. ఇదైతే ఫిష్ షేప్లో ఉన్న కోవా స్వీట్. నాకు బెంగాలీ ట్రెడిషన్లో ఈ విషయం చాలా బాగా నచ్చుతుంది, ఇలా ప్యాక్ చేసి తీసుకురావడం. ఇంకా ఫ్రెండ్స్తో కాసేపు కబుర్లు చెప్పి ఇంటికైతే వచ్చేసాం. నేను పక్కా ఆంధ్ర అమ్మాయినైనా ప్రెజెంట్ సెటిల్ అయింది మాత్రం బెంగాల్లోనే. సో నా వీడియోస్ అన్నీ బెంగాల్కి రిలేటెడ్గా ఉంటాయి. ప్లీజ్ కీప్ సపోర్ట్ మీ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.